పేరు కంటమనేని రవీంద్రరావు గారు అబ్బాయి. మరో ముఖ్య విశేషం ఏంటంటే శ్రీశ్రీ సాహిత్య నిధి స్థాపించేటప్పటికీ నాకు కొల్లా రాజమోహన్ గారితో పరిచయం లేదు. అయినా కానీ అసలు శ్రీశ్రీ మీద ఈ కార్యక్రమాలు అప్పటికే ఆయన విని మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏదో సహకారాలు చేస్తూనే ఉన్నారు. ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాదు, ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం తీసుకుంది కూడా. మీరు ఆర్థిక సహకారం అందించడం, తర్వాత ఆయన పెన్షన్ అయిన తర్వాత 3 సార్లు చాలా భారీగా అని కంటమనేని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ కామ్రేడ్స్, ఈరోజు శ్రీశ్రీ 114వ జయంతి. అయితే ఈ సంవత్సరానికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. అదేమిటంటే శ్రీశ్రీ దాదాపు 14 కవితలు రాసిన 1934వ సంవత్సరం, అంటే ఇవాళ 2024కి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల క్రితం దాదాపు 14 కవితలు రాశాడు శ్రీశ్రీ. అందులోనే మహాప్రస్థానం కవిత కూడాను. ఇంకా 13 కవితలు అదనంగా ఉన్నాయి. ఇది తొందరగా పూర్తి చేయమంటున్నారు కనుక 2 మాటలు చెప్పి ముగిస్తాను. పరాజితులు అనే కవితలో మొదటి వాక్యం శ్రీశ్రీ ఇట్లా రాస్తాడు: అలసిన కన్నులు కాంచేదేమిటి, తొలగిన స్వర్గం తొణకిన స్వప్నం అన్నాడు శ్రీశ్రీ. తెలుగులో తొణకిన స్వప్నం అనే పుస్తకం కూడా వచ్చింది. ఏమిటి ఆ తొణకిన స్వప్నం? తెలుగులో వచ్చిన పుస్తకం సోవియట్ యూనియన్ కూలిపోవటం. ఇది రాజకీయ ప్రసంగం కాదు, పుస్తకం వచ్చింది. శ్రీశ్రీ మాటే పడ్డది. అదే కాదు, ఇది అంటే పరాజితులు గురించి ఇప్పుడు 1935లో రాసిన విషయం అది. తర్వాత దాదాపు వెళ్ళిపోతున్నాం. అయితే దానికి అదే శ్రీశ్రీ ఇంకో వేరే కవితలో నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అన్నాడు. కనుక అనేక పోరాటాలు జరిగినాయి. శ్రీశ్రీ వాటి నుంచి ప్రభావితుడయ్యాడు. దాని నుంచి మనలాంటి వాళ్ళందరిలో ప్రభావితులు చేశాడు. అందులో విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాటి నుంచి మళ్ళీ మనం స్వీకరించాల్సింది ఏమిటని చెప్పాడు శ్రీశ్రీ అంటే, నిన్న వదలన పోరాటం నేడు అందుకొనక తప్పదు. ఇదే శ్రీశ్రీ సందేశంగా మనం ఈ సందర్భంగా ఈ 2024లో దాన్ని తీసుకుని మనం కొనసాగాలని చెప్పి మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాం.